మనకి చేప పడిద్ది అనుకుంటే ఫస్ట్ క్రాబ్ పడింది అనమాట. క్లియర్గా నోటీస్ అంటించి పెట్టారనమాట. మినిమం సైజ్ ఫిషెస్ ఏది తీసుకెళ్ళచ్చు, ఏది తీసుకెళ్ళకూడదని గైడ్ లైన్స్. ఫిష్ అండ్ చిప్స్ తీసుకొని సీవీలో కూర్చున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో బర్గర్. టేస్ట్ చేస్తుంది. ఈరోజు మనం సీ ఫిషింగ్ చేయబోతున్నాం. రోజు చూస్తే చాలా బ్రైట్గా అండ్ హాట్గా చాలా బాగుంది. సో మనం ఫస్ట్ టైం అనమాట నేనైతే ఈ సీ ఫిషింగ్ నా ఓన్గా చేయడం. సో ఎలా చేస్తాను ఏంటనేది చూసేద్దాం. ఈ ఫిషింగ్ రాడ్స్ వచ్చేసరికి నేను మా కొలీగ్ దగ్గర బారో చేసుకున్నాను. అట్లనే ఈ బ్యాగ్ నిండా కూడా మనకి కావాల్సిన లర్స్ అలానే ఫిషింగ్ బిట్స్ ఏవైతే కావాలో అవి ఉన్నాయి అన్నమాట. అవి దాంతోపాటు కూర్చోడానికి మ్యాట్ అండ్ ఫుడ్ అండ్ 2 డెక్ చైర్స్ ప్యాక్ చేసుకున్నాను. ఒకవేళ సపోజ్ అనుకోండి చేపలు పడ్డాయి అనుకోండి, పడకపోయినా పడ్డాయి అనుకుందాం. పెద్ద చేపలు వచ్చేసరికి ఇందులో వేసుకొస్తా, చిన్న చేపలు ఇందులో వేసుకొస్తా అనమాట. సరదాగా బీచ్కి వెళ్ళి కూర్చునే బదులు ఇలా ఫిషింగ్ చేస్తూ డేని ఎంజాయ్ చేద్దాం. మనం వచ్చేసరికి ఈ బ్రైటన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ బ్రైటన్ ఈ ఏరియా అంతా కూడా వెరీ బిజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సీ ఫిషింగ్ చేయడానికి పేరు ఉంది, కానీ ఈ పేరు టెంపరీ క్లోజ్డ్ ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ బిజీ ఏరియా నుంచి కొంచెం దూరంగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంకో పేరు ఉంది, ఇక్కడ నుంచి ఫిషింగ్ చేద్దామని అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ దగ్గరలోనే పార్కింగ్ ఉంది, అట్లానే ఫ్యూ మినిట్స్ వాక్ టు బీచ్. ఒకవేళ ఇక్కడ దొరకకపోయినా కానీ మనం ఈ ఎండ్ నుంచి కొంచెం ఫిషింగ్ చేసుకోవచ్చు. కంపేర్ టు ఈ పార్ట్ ఆఫ్ బ్రైటన్ ఇటు పక్క మనకి కొంచెం క్వైట్గా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బిజీగా ఉందంటే మనం ఇదంతా కూడా సీ షోరే అనమాట. వర్తింగ్ కానీ లేకపోతే ఇటు పక్కనకి రస్టింగ్టన్ కానీ లిటిల్ హ్యాంప్టన్ కానీ ఇటు పక్కకి ఎటుగడ్డ వచ్చేసి మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి మనకి 1.5 hours పట్టిద్ది. జర్నీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. క్లియర్గా నోటీస్ అంటించి పెట్టారనమాట. మినిమం సైజ్ ఫిషెస్ ఏది తీసుకెళ్ళచ్చు, ఏది తీసుకెళ్ళకూడదని గైడ్ లైన్స్. మనం అటు పక్కన వెళ్ళి పియర్ ఫిషింగ్ చేసుకోవచ్చు, పియర్ పై నుంచి. సో వాటర్ అనేది డీప్ లెవెల్లో ఉంటుంది. లేదంటే మనం ఇలా షోర్ నుంచి కూడా ఫిషింగ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడికి వచ్చాను ఎందుకంటే బాగా కంజెస్టెడ్గా ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అనుకో ప్రశాంతంగా ఉంది. నేను చెప్పా కదా బ్రైటన్కి వెళ్ళి ఉంటే మాత్రం ఫుల్ బిజీగా ఉండేది. ఇక్కడ చాలా క్వైట్గా అండ్ ప్రశాంతంగా ఉంది. ఫిషింగ్లో మనకి ఎక్విప్మెంట్ కావాల్సింది ఏంటంటే ఫిషింగ్ రాడ్, రీల్, అలానే లైన్. సో మనం వచ్చేసరికి నేను ఇప్పుడు లైన్ని ఐస్ నుంచి సెట్ చేస్తాను అనమాట. మనకు కావాల్సినంత లాక్కొని ఐస్ నుండి మనకి ముళ్ళు పడకుండా ఐస్ నుండి సెట్ చేసుకోవాలి. లర్ ఫిషింగ్ చేస్తాను అనమాట. వీటిని లర్స్ అంటారు. సింప్లీ మనకి బేట్స్ కూడా ఏమక్కర్లేదు, జస్ట్ దీన్ని లైన్కి అటాచ్ చేసేస్తే సరదాగా మనం ఫిషింగ్ చేసేయచ్చు. నాకు తెలిసి ఈరోజు ఇక్కడ 2-3 కుర్రోళ్ళని అడిగాను అనమాట. చాలామంది అక్కడ ఫిషింగ్ చేస్తుంటే నీ లక్ ఉందా అంటే చాలామంది మొన్న కూడా వచ్చారంటే ఎవరికి ఫిష్ పడలేదు, నో లక్ అన్నారు. కొంతమంది హ్యాంగ్లర్స్ వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఫ్రెష్గా వస్తున్నారు. సో చూద్దాం, నా లక్ ఉన్నా లేకపోయినా జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, ఫిష్ దొరికినా దొరకకపోయినా. సో నా ఫస్ట్ ఫిషింగ్ ఆన్ మై ఓన్ నేను ట్రై చేస్తాను. క్యాస్ట్ చేస్తున్నాను అనమాట. దీన్ని క్యాస్ట్ అంటారు. మనం ఈ లైనర్ని ఇలా పైకి లాగి రాడ్ వైపు పట్టుకొని దీన్ని అండన్ చేసుకొని లైనర్ని మన దగ్గరికి లాక్కొని ఇట్లా పెట్టి ఇట్లా
అట్లా చేసి అందులోకి వేసాం కదా, వేసిన తర్వాత రీల్ని మెల్లగా వెనక్కి వైండ్ చేయాలి. ఇలా ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి, క్యాష్ చేస్తూ. సో నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చావలాగా వచ్చిద్ది అనమాట అది. అప్పుడు చేపలు ఏమన్నా ఉంటే దీనికి హుక్ అవుతాయి. యూకేలో మనం ఫిషింగ్ లోకల్ లేక్స్లో కానీ రివర్స్లో కానీ చేయాలంటే లైసెన్స్, రాడ్ లైసెన్స్ కావాలన్నమాట. కాకపోతే సీ ఫిషింగ్ వచ్చేసరికి లీగల్ అని చెప్పి మనం ఫిషింగ్ చేసుకొని ఎన్ని చేపలు దొరికితే అన్ని తీసుకెళ్ళడం కుదరదు, దానికి కూడా లిమిట్ ఉంటుంది. నేను ఎంత సైన్ బోర్డు మీద చూపించాను కదా, పియర్లోకి వెళ్ళినప్పుడు ఒకటి సైజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంత ఒక రాడ్కి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రల్ పడితే 4 తీసుకెళ్ళగలం మనం ఇంటికి, బాస్ పడితే 1 తీసుకెళ్ళగలం, షార్క్ పడితే డెఫినెట్లీ మనం నీళ్ళల్లో మళ్ళీ తిరిగి వదిలేయాలి. అట్లా స్పీసెస్ని బట్టి ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి వాటర్ అంత డీప్గా లేదు ఇక్కడికి వచ్చేసరికి. మనం ఇంతకుముందు మీరు చూసారో లేదో నా వీడియో, నేను సీ ఫిషింగ్ చేశాను. సీ ఫిషింగ్ ఏంటంటే మేము డీప్ వాటర్స్లోకి వెళ్ళి చేసాము, అది చాలా బాగుంది. కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్, ఎక్స్పెన్సివ్ కాకుండా జస్ట్ కొన్ని రోజులు ఏంటంటే ఫిష్ వచ్చేస్తుంది అనమాట వేడికి, షోర్ వైపు వస్తుంది. కొన్నిసార్లు అక్కడ కాంక్రీట్ పిల్లర్స్ అట్లా ఉంటాయి కదా, కాంక్రీట్ పిల్లర్స్ ఎస్పెషల్లీ సీ ఫిష్ని అట్రాక్ట్ చేస్తాయి. సో కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. నేను ఇంతలు చెప్పినట్టుగా చాలామంది 2-3 రోజుల నుంచి చేస్తున్న వాళ్ళకి కూడా ఒక చేప కూడా దొరకలేదంట. మనం చూద్దాం, సరదాగా ఫన్గా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ కొంచెం సేఫ్ చేసిన తర్వాత మనం లంచ్ చేసుకొని ఇంకో పక్కన ఏదన్నా షోర్ ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడు వచ్చేసరికి ఈ లర్ మారుస్తున్నాను అనమాట. ఈసారి ఇది వేస్తాను, కొంచెం దీనికన్నా వెయిట్ ఎక్కువ ఉంది, కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ హుక్స్ మన చేతుల్లో గుచ్చుకోవడం ఇంకా కామన్ అనమాట. వన్స్ చేస్తూ ఉంటే ఇక గుచ్చుకునే నొప్పి కూడా తెలియదు. కొన్నిసార్లు దిగిపోతాయి పూర్తిగా చేతుల లోపలికి. ఇప్పటికి 4 సార్లు దిగింది నాకు, కానీ ఒక చేప కూడా దొరకలా. మనం ఇప్పుడు వచ్చేసరికి షోరామ్లో ఉన్నాం. షోరామ్లో మంచి ఫిష్ అండ్ చిప్స్ ఉన్నాయి అవైలబుల్గా, ఫ్రెష్ మనకి సీలో దొరికే ఫిష్ని మనకి మెన్యూలో పెడతారు ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి ఫిష్ అండ్ చిప్స్ ట్రై చేద్దాం ఇప్పుడు. షోరామ్లో ఈ మిడిల్టన్స్ ఫిష్ అండ్ చిప్స్ ఫేమస్. సో ఇక్కడ వచ్చేసరికి మనం లంచ్ తీసుకున్నాం. ఈ ఫిష్ అండ్ చిప్స్ తీసుకొని మళ్ళీ బీచ్ సైడ్కి లంచ్ చేయడానికి వచ్చాం. ఈరోజు ఆర్డర్లో వచ్చేసరికి బ్యాటర్డ్ హ్యాడాక్, లార్జ్ పోర్షన్ ఆఫ్ చిప్స్, అలానే ప్లేస్ తీసుకున్నాను. దాంతోపాటు సైడ్స్కి వచ్చేసరికి ముషీ పీస్, కర్రీ సాస్. ఈ ప్లేస్ ఫిష్ చాలా తిన్నుగా ఉంటుంది, తింటున్నప్పుడు కూడా హెవీగా అనిపించకుండా చాలా టేస్టీగా బాగుంటుంది. Frozen squid. సెకండ్ డే ఆఫ్ ఫిషింగ్. నిన్న మనకు అసలు ఏం లక్ లేదు. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. పియర్ దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ చేసాం, అక్కడ కూడా లక్ లేదు. 3 days నుంచి కొన్ని మంది కుర్రలు అయితే నిన్న సాయంత్రం ఇంకొకరిని కలిశాను. 3 days నుంచి చేశారంట వాళ్ళు ఫిషింగ్, అయినా కానీ వాళ్ళకి ఏ చేపలు దొరకలేదు. సో ఈ రోజు వచ్చేసరికి మనకి ఆ కార్నర్లో నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఫిషింగ్ గురించి. ఆ యాప్లో అయితే ఈ కార్నర్లో ఫిషెస్ ఉంటాయి అని చెప్పి ఎక్కడైతే బోట్ ఉందో ఆ బోట్ దగ్గర చూపిస్తున్నారు. 80% ఛాన్స్ ఉంది మనకి 6 o'clock, 5 తర్వాత, 5:30 తర్వాత. సో నేనైతే ఈరోజు ఇక్కడ నుంచి ట్రై చేస్తున్నా, చూద్దాం నా లక్ ఏమన్నా దొరికిద్దాం. వల్ల వచ్చేసరికి మనం మధ్యాహ్నం ట్రై చేసాం, ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ ట్రై చేస్తాం. రేపు ఒకవేళ నాకు కుదిరితే ఎర్లీ మార్నింగ్ వచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఫిషింగ్. సో చూద్దాం. అండ్ నిన్న మాత్రం ఎండ చాలా బీభత్సంగా ఉంది. సో ఆ తాకిడికి ఈరోజు దెబ్బకి టెంట్ తీసుకొచ్చా, టెంట్ వేసి కొంచెం ఫుడ్ కూడా తీసుకొచ్చా, కుకింగ్ చేసుకుంటూ రిలాక్స్డ్గా ఈరోజు నైట్ దాకా స్పెండ్ చేద్దాం టైంని.
టెంట్ అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు లంచ్ చేయలేదన్నమాట. జర్నీ చేసి వచ్చేసరికి బర్గర్స్ అలానే చికెన్ మ్యారినేట్ చేసి కొంచెం చికెన్ చేసుకుందాం. నేను ఫస్ట్ టైం బీచ్లో లాగా క్యాంపింగ్ టెంట్ వేయడం, బట్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం వెదర్ అంటానంటే హీట్ తగ్గింది. పొద్దునైతే 30 డిగ్రీలు ఉంది, ఇప్పుడు కొంచెం 24 డిగ్రీస్కి వచ్చింది, విచ్ ఈస్ గుడ్. నేను వచ్చేసరికి అక్కడ రాడ్స్ సెట్ చేసుకున్నా, అంటే సెట్ చేయాలి, ప్లేస్ సెట్ చేసా. ఇంకా మనం క్యాస్టింగ్ చేయాలి కొంచెం సేపట్లో. దానికి పెరి చికెన్ అనమాట, మ్యాగీది చికెన్ మసాలా తీసుకొచ్చాను, అలానే బెస్ట్ థై ఫిలెట్స్ తీసుకున్నాను, అలానే స్మాష్ బర్గర్స్. స్టవ్ను అక్కడ సెట్ చేసుకున్నాను, ఎందుకంటే విండ్ ఇటు నుంచి వస్తుంది, ఇటు పక్కన ఉంటే ఇది కొంచెం మనకు అడ్డం ఉంటుంది, సో గాలికి మంట ఆరిపోకుండా. పెరి చికెన్లో నేను వచ్చేసరికి కొంచెం లైట్గా ఫస్ట్ గార్లిక్ గ్రాన్యూల్స్ వేస్తాను. గార్లిక్ గ్రాన్యూల్స్ వేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు కాబట్టి. అండ్ అలానే ఈ పెరి సీజనింగ్ మొత్తం వేసేస్తున్నాను. నాకు తెలిసి ఇది 1 కిలోకి ఇచ్చినట్టున్నాడు. సో యాక్చువల్లీ ఏం కాదులే, మనం ఎట్లాగూ ఎక్కువసేపు మ్యారినేట్ చేయం కాబట్టి అది కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో వేసుకున్నాం. ఆల్రెడీ మన పౌడర్ అంతా కూడా, మసాలా పౌడర్ అంతా కూడా దానికి పట్టేసింది. నేనేం చేస్తానంటే దీంట్లోకి లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేస్తాను. స్ప్రే తీసుకొచ్చాను, సో దట్ కొంచెం జ్యూసీగా వచ్చింది మనం ఫ్రై చేస్తున్నప్పుడు. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను అందులో. నేను ఇవన్నీ నా టేస్ట్ తగ్గట్టు నేను యాడ్ చేస్తాను. కొన్నిసార్లు మనం అది ఇచ్చిన దానికన్నా మనకి డిఫరెంట్గా తినాలనిపించింది కదా. అండ్ దాంతోపాటు చిల్లీ పౌడర్ బదులు నేను కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను స్పైస్కి. చేసుకొని ఫ్రై చేసాడు కొంచెం షేక్ చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఒక 1 అవర్ తర్వాత అలాగా, లేదంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫ్రై చేసుకుంటాను. ఈలోపు నేను ఏం చేస్తానంటే స్మాష్ బర్గర్స్ ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాను. ఇవి బాగుంటాయి ఈ వెదర్కి అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్. ఒక 5 minutes దాని మీద అలా ఉంచితే అది కుక్ అయిపోద్ది. కొంచెం లంచ్ అయిపోయిన తర్వాత మనం ఫిషింగ్ స్టార్ట్ చేయొచ్చు. హోప్ఫుల్లీ ఈరోజన్నా ఏదన్నా ఫిష్ పడిద్దని ఆశిద్దాం. ఎప్పుడైనా ఇలాంటి క్రౌడీగా లేని లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రౌడీగా ఉందనుకో, ఫుల్ కంజెస్టెడ్గా బాగోదు అంత ఎక్స్పీరియన్స్ మాత్రం. చూడండి ఎంత బాగుందో. ప్యాటీస్లోకి, మన బర్గర్స్లోకి ఈ మెక్సికన్ చెడార్ స్లైసెస్ తీసుకున్నాం. ఇది పెప్పర్ సాస్ యొక్క ఫ్లేవర్ అన్నమాట. దీన్ని మన బర్గర్ మీద వేద్దాం. వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే బాగా మంచిగా మెల్ట్ అయింది. దీని మీద కొంచెం మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకున్నాం. పర్ఫెక్ట్ బర్గర్ చూడండి. అన్హెల్దీ చేసుకోవడానికి నా ఫిష్ అండ్ చిప్స్ కొనుక్కున్నప్పుడు మనకి చీజ్ ఇట్ అని కుర్రోడు ఇచ్చాడు కదా ప్యాకెట్లు అని, చీజ్ చిప్స్ యాడ్ చేస్తున్నాం. మంచి కాంబినేషన్. కొంచెంసేపు ఆగిన తర్వాత చికెన్ కూడా ఫ్రై చేసుకున్నాం. నేను ఆల్రెడీ ఫిషింగ్ క్యాస్టింగ్ చేసి రాడ్ని అక్కడ వదిలేసాను. మనం ఏం చేయాలంటే టిప్ని చూడాలన్నమాట. ముందుకి గట్టిగా ఊగిందనుకోండి, ఓకే ఏదో ఒక చేప దాన్ని బైట్ చేసినట్టు అర్థం అల్లరిని. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇంకో రాడ్కి స్క్విడ్ కూడా మనం పెట్టేసి దాన్ని కూడా క్యాష్ చేస్తాను. 2 అక్కడ పెట్టేసి చిల్లుగా కూర్చొని ఈవినింగ్ ఎంజాయ్ చేయడమే. చూడండి ఎంత బాగుందో బర్గరు. టేస్ట్ చేస్తా దీన్ని. అంతేనా, హార్ట్ఫుల్గా కుక్ చేసుకుంటే ఆనందమే వేరు.
నేను ఫస్ట్ ఫిష్ పడిద్ది అనుకుంటే క్రాబ్ పడింది. సో ఈ క్రాబ్ని నేను అట్లాగూ ఏం చేయలేను కాబట్టి సీలోకి మళ్ళీ రిటర్న్ వదిలేస్తాను. కాకపోతే సెల్ ఫిషెస్ని కూడా మనం వెనక్కి తీసుకెళ్ళొచ్చు, దానికి కూడా లిమిట్ ఉంటుంది. కానీ ఈ స్టేట్లో దీన్ని తీసుకెళ్ళడం వేస్ట్ కాబట్టి నేనైతే సీలో వదిలేస్తున్నాను. ఒకసారి క్యాష్ చేద్దాం. ఇది వచ్చేసరికి మీరు చూడొచ్చు, దీన్ని స్పూన్ అంటారు అనమాట ఈ లర్ని. సో దీన్ని క్యాష్ చేస్తా ఇప్పుడు. చూడండి స్క్విడ్ వేసాను దీనికి. యాక్చువల్లీ వెయిట్ డిఫరెంట్ యాంగిల్లో వేస్తారు, కానీ నేను ఇప్పుడు అంత టైం లేదులే, ఎలాగో చీకటి పడుతుందని చెప్పి జస్ట్ స్క్విడ్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా క్యాష్ చేస్తాను. చాలా గట్టిగా ఉంది. చూద్దాం. ఓ గాడ్, ఇట్స్ వెరీ హెవీ. Yeah, but you feel the fish or not? You feeling the fish? Yeah. Is it? Yeah, it's okay. It's still, yeah. Yeah, it's winding. నేను అంత గట్టిగా లైన్ పుల్ చేస్తుంటే ఖచ్చితంగా చేపబడింది అనుకున్నా. కాకపోతే అది రాళ్ళ కింద ఇరుక్కుపోయి నన్ను ఆశపెట్టి ఆశల్ని అడియాసలు చేసింది. ఫైనల్లీ ఇంకో కట్ల్ ఫిష్ అయితే మనకు పడింది. ఈ కట్ల్ ఫిష్ని కూడా మనం ఏం చేయం కాబట్టి దీన్ని కూడా నేను రిటర్న్ సీలోకి వదిలేస్తున్నాను. ఈ కట్ల్ ఫిష్ కైండ్ ఆఫ్ ఇంక్ని రిలీజ్ చేసిద్ది, డిఫెన్సివ్ అటాక్ లాగా. ఈలోపు కొంచెం చికెన్ కుక్ చేసి నా దగ్గర ఉన్న స్క్విడ్ బైట్స్ అయ్యేదాకా కాస్టింగ్ చేస్తూనే ఉంటాను. సో ఫైనల్లీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకొని వచ్చాను. తెల్లబోయే ముందు తింటున్నాం. ఎట్లాగో మనకి ఫిష్ పడలేదు కాబట్టి కనీసం ఈ చికెన్తో ఆనందిద్దాం. కరెక్ట్ పట్టింది మసాలా దీనికి. ఆ లెమన్ టేస్ట్ అన్నీ కూడా చాలా బాగుంది. ఈరోజు కూడా నాకు ఏ చేపలు దొరకలేదు, కానీ ఫిషింగ్లో మాత్రం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మెయిన్లీ ఏ టైంలో వెళ్ళాలి, అదేవిధంగా ఏ బెయిట్స్ యూజ్ చేయాలనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు మాత్రం ఏ చేప దొరక్కపోయినా 3 days సరదాగా బీచ్ సైడ్ వచ్చి ఇలా గడపడం మాత్రం చాలా బాగా నచ్చింది. మా కొలీగ్స్ అయితే లేక్ ఫిషింగ్కి ఫ్రాన్స్ వరకు వెళ్తారు. వాళ్ళు నాకు వచ్చిన తర్వాత చెప్పేది ఆల్మోస్ట్ వాళ్ళు 1 or 2 weeksకి వెళ్తారు. అండ్ వచ్చిన తర్వాత కేవలం ఒక ఫిష్ పట్టాం, 2 fish పట్టాం అని చెప్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు ఫిషింగ్ చాలా హార్డ్ అని. ఈరోజు నాకు అర్థమైంది. ఎనీవే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.